గైస్ ఈ వీడియోలో మనము విజన్ ఐఏఎస్ హైదరాబాద్ దాని గురించి మనం మాట్లాడుకుందాం. విజన్ ఐఏఎస్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ డైరెక్టర్ శశాంక్ సార్ ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది, అసలు ఎవరు ఈ శశాంక్ సారు, ఏకేఎస్ ఐఏఎస్ ఇప్పుడు చూసుకుంటే టాప్ ఇన్స్టిట్యూట్గా ఎలా అది కంటిన్యూ అవ్వగలుగుతుంది, అసలు ఈ ఇద్దరికి మధ్య ఏం జరిగింది, ఇది ఇంతవరకు బయటకి ఎక్కడ ఎవ్వరూ మాట్లాడని విషయం. ఇది నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే రీజన్ కూడా ఉంది. ఎందుకంటే చాలామంది ఐఏఎస్ కాకుండా అసలు ఎగ్జామే క్రాక్ చేయకుండా ఒకరేమో ఐపీఎస్ క్రాక్ చేశానని అబద్ధాలు చెప్పుకుంటూ ఉంటే, ఇంకొకరేమో ఐఏఎస్ క్యాడర్ రాకపోయినప్పటికీ ఐఏఎస్ వచ్చింది నేను ఇంకోటి చేశానని చెప్పి వాళ్ళని వాళ్ళు అబద్ధపు ప్రచారాలతో హోరెత్తిస్తున్న ఈ టైంలో నీతి నిజాయితీగా ఒక సిస్టమ్ మనం ఉండాలి, పిల్లలకి అది ఉపయోగపడాలి. నేను ఫ్రంట్ ఎండ్లో నా గురించి నేను డబ్బాలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను ఇచ్చే క్వాలిటీ సర్వీస్తోనే, నేను పెట్టే ఫ్యాకల్టీతోనే, నేను తయారు చేసే మెటీరియల్స్తోటే, నేను వాళ్ళకి ఇస్తున్న సపోర్ట్ తోటే నాకు 10 మంది పిల్లలు నా దగ్గర జాయిన్ అవ్వాలి. చిన్న వయసులోనే పెద్ద ఆలోచనలు చేస్తాడు శశాంక్ సార్, ఏకేఎస్ ఐఏఎస్ డైరెక్టర్. అయితే అసలు ఏంటి స్టోరీ ఏంటి మన విషయానికి వస్తే, ఫస్ట్ విజన్ ఐఏఎస్లో ఈ హైదరాబాద్ చూసుకుంటే టెస్ట్ సెంటర్ అనేది మన ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ చేస్తారు. ఇతని చురుకుతనం చూసి చాలామంది, అంటే ఎందుకు చురుకుతనం అంటే రాసిన ప్రతిసారి ఫిలిమ్స్ క్లియర్ చేశాడు. అండ్ 2015-16లో ఇంటర్వ్యూ దాకా కూడా వెళ్ళారు. పక్కా సమాచారం, వేరే వాళ్ళలాగా ఐఏఎస్ కాకపోయినా ఐఏఎస్ అయ్యా అని చెప్పుకోలేదు ఆయన. ఇంకోరు ఆ తుపాకి పట్టుకుని పెట్రోల్ ద్వారా ఒకరు ఉన్నారుగా, మనకు తెలుసు కదా ఎవరు అనేది. ఈ మాట అన్నందుకు బాధ అనిపించిన, ఐఎమ్ వెరీ సారీ. ఎందుకు అనాల్సి వస్తుంది అంటే అది అడ్డం పెట్టుకొని ఆ సింపతి కార్డు ప్లే చేసి ఓకే ఇక్కడ పిల్లల్ని మోసం చేస్తున్నారు. అండ్ ఈ ఇద్దరు విషయంలో నేను సీరియస్గా ప్రతి ఒక్క స్టూడెంట్ మీరు కమెంట్ చేసే ముందు అశోక్ నగర్లో ఉండి మాట్లాడండి. అశోక్ నగర్లో పిల్లలతో మాట్లాడి వాళ్ళ స్టూడెంట్స్తో మాట్లాడి మీ ఫీడ్బ్యాక్ అనేది మీరు చెప్పండి, అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను. మీరు ఎక్కడో ఊర్లలో ఉండి మీరేదో కొన్ని ఇంటర్వ్యూ వీడియోస్ చూసి మోటివేషన్ మాటలు చూసి మైమరిచిపోయి వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడడం అనేది మీలాంటి వాళ్ళ వల్ల తెలియక చాలామంది వచ్చి అశోక్ నగర్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అశోక్ నగర్ ప్రతి ఒక్క స్టూడెంట్ని ఏ టీ సెంటర్ దగ్గరికి వెళ్ళినా ఈ మేడం గురించి, ఈ ఎగ్జామ్ క్రాక్ చేయని, ఈ తుపాకీ పట్టుకొని తిరిగిన ఈ పెద్ద మనిషి గురించి పిల్లలు చెప్తారు. ఓకే, అయితే ఈ 15-16లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళడం జరిగింది మెయిన్స్ క్లియర్ చేసి. అయితే ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే ఈ విజన్ ఐఏఎస్ విషయం చూసుకుంటే, విజన్ ఐఏఎస్లో ఇతని చురుకుతనం చూసి, శశాంక్ సార్ చురుకుతనం చూసి ఇక్కడ మనం ఫుల్ ఫ్లెడ్జ్గా క్లాసులు స్టార్ట్ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ శశాంక్ సార్కి అతి చిన్న వయసులోనే పెద్ద ఆలోచన కలిగిన ఈ శశాంక్ సార్కి కొన్ని క్వాలిటీ విషయంలో ఇతను ఇంకా పిల్లలకి ఏదన్నా చెయ్యాలి, ఇంకేం చేస్తే బాగుంటుంది, ఇంకా మెటీరియల్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇంకెంత మంచి ఫ్యాకల్టీని పెట్టాలి. ఇప్పుడే మీరు చూసుకోండి, విజన్ ఐఏఎస్లో ఢిల్లీలో ఉండే ఫ్యాకల్టీ హైదరాబాద్కి ఎంతమంది వస్తున్నారు మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. అలా కాకుండా, ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది, ఢిల్లీలో విజన్ ఐఏఎస్ చూసి హైదరాబాద్ అదే ఫ్యాకల్టీ ఇక్కడికి వస్తారా, ఇది మనం క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ముందే క్లారిటీగా తెలుసుకోవాలి. కొంతమంది ఇన్స్టిట్యూట్స్ ఉంటారు, విజన్ ఐఏఎస్ కాదు వేరే ఇన్స్టిట్యూట్స్ కొంతమంది ఉంటారు, కనీసము ఫ్యాకల్టీ ఎవరో చెప్పమంటే చెప్పరు, మంచి ఫ్యాకల్టీ వస్తారండి, మంచి ఫ్యాకల్టీ ఎవరు, మంచి ఫ్యాకల్టీ పేర్లు లేవాలా, మంచి ఫ్యాకల్టీకి మంచి ఫ్యాకల్టీ వస్తారని చెప్తారు. ఈ విధంగా ఏంటి అంటే ఇంకేదన్నా చెయ్యాలి, బెటర్గా ఢిల్లీ వాళ్ళు కాదు మన తెలుగోడి సత్తా చూపించాలి, ఇక్కడి నుంచి మన మెటీరియల్ ఢిల్లీ దాకా తీసుకెళ్ళగలగాలి, ఇలాంటి ఆలోచనలతో ఏకేఎస్ ఐఏఎస్ అనేది స్థాపించడం జరిగింది. అండ్ ఇంత చేసి ఇంత ఉన్నా కానీ ఎప్పుడూ కూడా కెమెరా ముందుకు వచ్చి, నేను వాస్తవానికి శశాంక్ సార్ని ఇంటర్వ్యూ అడుగుతున్నాను, ఖచ్చితంగా త్వరలో జరుగుతుంది అనుకుంటున్నా, ప్రయత్నం చేస్తున్నాను. అట్లీస్ట్ మీరు చెప్పండి, ఈ రోజు రేపు అందరూ అంటే కెమెరా ముందుకు వచ్చి నేను ఇది నాకంటే తోపు లేరు, నేను అది చేశాను, నేను ఇది చేశాను రండి అని వాళ్ళతో వీళ్ళతో ఫైర్ అవడం ఎలాంటిది లేదండి. అండ్ అంత ఆషామాషిగా ఏం జరగలేదు. ఏకేఎస్ ఐఏఎస్ మొదలు పెట్టంగానే వచ్చి పిల్లలేం జాయిన్ అవ్వలేదు. వీళ్ళ దగ్గర స్టూడెంట్స్ని కూడా లాక్కెళ్ళి వేరే ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా మంది బెదిరించాలని చూశారు, భయభ్రాంతులకు గురి చేయాలని చూశారు శశాంక్ సార్ని. కానీ శశాంక్ సారు నా పని నేను చేసుకుంటా పోతాను, ఏ రోజు కెమెరా ముందుకు వచ్చి ఆయన గురించి ఆయన గొప్పలు చెప్పుకున్న సందర్భం ఒక్కటి కూడా లేదు, ఆన్ రికార్డ్ ఇది. కానీ చాలామంది శశాంక్ సార్ వల్ల ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు నాకు హెల్ప్ చేశాడు,
ఈ మెటీరియల్ పంపించాడు, ఆ మెటీరియల్ మాకు హెల్ప్ చేశాడని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మన ఎగ్జాంపుల్ వెరీ రీసెంట్గా కే రాహుల్ IPS 2022 బ్యాచ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ విజన్ IAS నుంచి AKS ఎందుకు మొదలైంది, ఇక్కడ జరిగిన గొడవ ఏంటి అంటే, శశాంక్ సార్ యొక్క ఆలోచనలు మనం మంచి ఫ్యాకల్టీని, టాప్ ఫ్యాకల్టీని పెట్టాలి, మంచి మెటీరియల్ తయారు చేయించాలి, క్లాసులు ప్రాపర్గా స్కెడ్యూలింగ్కి వెళ్ళాలి. ఇదంతా కూడా మీరు స్టూడెంట్స్ని అడగండి, లాస్ట్ బ్యాచ్ ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎన్ని క్లాసులు జరిగాయి, స్కెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయా లేదా, మంచి ఫ్యాకల్టీ ఉన్నారా లేదా కనుక్కోండి. 100 మంది పిల్లలు జాయిన్ అయితే 100 మందిని ఏ ఇన్స్టిట్యూట్ కూడా సాటిస్ఫై చేయలేదు. అందుకు AKS IAS ఎక్స్క్లూడ్ ఏం కాదు. అట్లీస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ వీళ్ళు సాటిస్ఫై చేయగలుగుతున్నారా, సీరియస్ క్యాండిడేట్స్ని వీళ్ళు ప్రాపర్గా వాళ్ళ క్లాసులు చెప్పించగలుగుతున్నారా, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇక్కడ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఉన్న వాళ్ళలో చాలా కష్టపడే వ్యక్తి, ఇది నాకు అనిపించడం కాదు, ఇది నిజం కూడా. నేను చెప్పే ప్రతి విషయాలు అక్షర సత్యాలు. ఇవన్నీ కూడా నేను ప్రూఫ్ లేకుండా మాట్లాడట్లేదు, ఇంకా ప్రూఫ్ ఉన్నప్పటికీ కొన్ని విషయాలు నేను పబ్లిక్లో మాట్లాడట్లేదు. ఓకే, ఇది ఒక్కసారి ఆలోచించండి. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు టాప్ ఇన్స్టిట్యూట్స్లో, మోసం చేయని ఇన్స్టిట్యూట్స్లో AKS IAS ఉందంటే 100% ఉంది. నేను మొత్తం క్లాసులు చెప్తానని నేను ముందుగా అంటలేదు. ఏ రోజు మీడియా ముఖంగా అక్కడికి వచ్చి నేను తోపు, నేను తురుంకానని ఏ రోజు మాట్లాడలేదు. అండ్ చేయాలనుకున్న పని చేస్తున్నాడు, చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అసలు AKS IAS సివిల్స్ తీసుకున్న వాళ్ళకి ఉచితంగా Group 1 మరియు Group 2 ఇవ్వాలి. కమర్షియల్గానే కాదు, పిల్లలకి ఏదన్నా సపోర్ట్ చేయాలని ముందుకు వచ్చిన ఒకే ఒక ఇన్స్టిట్యూట్, ఫస్ట్ ఇన్స్టిట్యూట్ AKS IAS. దీన్ని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. ఓకే, ఇదొక్కసారి ఆలోచించండి. ఇంకొక విషయం కూడా, శశాంక్ సార్ ఒక మాట అంటాడు, నన్ను చూసి కాదు రావాల్సింది, AKS IASలో క్లాసులు ఎలా జరుగుతున్నాయి, AKS IASలో స్కెడ్యూలింగ్ ఎలా ఉంది, AKS IASలో ఎలాంటి మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, AKS IASలో వచ్చిన వాళ్ళకి ఎలా 1-to-1 మెంటర్షిప్ దొరుకుతుంది, వచ్చిన స్టూడెంట్స్కి NCERT సపోర్టు ఎలా దొరుకుతుంది, మంచి క్వాలిటీ మెటీరియల్ ఉందా లేదా, ఇది చూసి జాయిన్ అవ్వాలి. కానీ నేను చెప్పి నన్ను చూసి జాయిన్ అవ్వండి అలా కాదు. AKS IAS అనేది ఒక సంస్థను చూసి, ఈరోజు శశాంక్ సార్ ఉంటాడు, రేపు ఉండకపోవచ్చు, కానీ ఈ సిస్టమ్ అనేది ఉండాలి. అలాంటి ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి శశాంక్ సార్. ఇది మీరు ఆలోచన చేసుకోవాలి. అండ్ చాలామంది ఢిల్లీ ఇన్స్టిట్యూటు, ఢిల్లీ నుంచి ఎక్కడికి వచ్చారు, ఢిల్లీలో ఫ్యాకల్టీ ఎక్కడికి వస్తారు, ఢిల్లీ కాబట్టి దూరపు కొండలు నువ్వు అన్నట్టు ఆలోచించొద్దు. రెండు కంపేర్ చేసుకోండి, అన్నిట్లో కంపేర్ చేసుకోండి, అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. సిజ్రాజ్ సైనింగ్ ఆఫ్.